10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ప్రజాపాలనను విమర్శిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న తెలంగాణ యూత్ డే సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. గత సర్కార్ విద్య, యువత విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి విమర్శించారు. గొప్ప ఆసుపత్రులు కట్టడం కాదు, ఆసుపత్రుల అవసరం లేని పరిస్థితి తేవాలని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కేసుల పాలై ఇబ్బంది పడుతున్న వారికి, అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇప్పించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 10 ఏళ్లలో ఏమీ చేయకుండా తమని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి టోటల్ గా వ్యవస్థను చిందాంబరం చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారికాలం చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎందుకు చేస్తలేరు, ఛార్జ్ షీట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి వల్ల ఇది? ఆఖరికి పూర్తిగా కేసీఆర్ పరిపాలన అనేది బాధ్యత రాహిత్య పరిపాలన. ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక కస్టోడియన్, ఒక ధర్మకర్త లాగా కస్టోడియన్. అది మర్చిపోయి నేను నాది నా ఇష్టమైన పద్ధతిలో ఆఖరికి 2023 ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి ఓట్ల కోసము అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డులు కూడా 7,000 కోట్ల రూపాయలకు 30 సంవత్సరాలకు అమ్మి పడేసింది. అంటే మళ్ళా ఏమైనా మీరు ఇస్తలేరు ఇంకా రైతు భరోసా మాట్లాడుతున్నాం. ఒక విషయం మాత్రం అవసరం, ఆనాడు ఉన్నటువంటి నిర్బంధాలు లేవు. మంత్రిగా చెప్తా ఉన్నా, ఆనాడు కూడా మేము కలవాలంటే మాకే అపాయింట్మెంట్స్ లేకపోయేది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అయినా ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ఏ ఇంజనీర్ కొట్లాడారో జీతం 1వ తారీఖు ఇవ్వాలి, వాళ్ళ జీతం కొరకు వెయిట్ చేద్దాం ప్రయత్నం చేస్తున్నాం. బకాయిలు ఉన్నాయి, అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఇలా మెడ్ ఛార్జీలు 50%, కాస్మెటిక్ ఛార్జీలు 50% పెంచడం, అలాగే కిరాయిలు బకాయి ఉంటే కిరాయిలు ఇచ్చినాం. టీచర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్లు చేసినాం, టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. గ్రూప్ 1 563 రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 6 సహా అనేకమైన ఉద్యోగాలు అడుగుతారు. మేము నోటిఫికేషన్ ఇచ్చినా నేను ఆపినా, మీరు ఆపిన ఉద్యోగాలు చేయంగా. మీకు చేతగాక లిటిగేషన్ పెట్టి నోటిఫికేషన్ గా పరిమితమై లీకేజీల పేరు మీద జాప్యం 10 సంవత్సరాలు సమయమిస్తే చేతగానే మేము చేస్తుంటే మళ్ళీ పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు. ప్రతిదీ రాజకీయం చేసి ఎన్నడూ గురుకులాలలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్ కానట్టు వాడు గురుకులాల యాత్ర చేస్తా అంటాడు. అరే ఆసుపత్రులలో అనేక రకాల ప్రత్యామ్నాయ ఏర్పాటు జరుగుతున్నాయి, దాన్ని ఎవరు చేస్తా ఉన్నారు. దయచేసి ఇటువంటి రాజకీయ కుట్రల్ని మనం గట్టిగా ఈ ప్రజా పాలనకు అండగా నిలిచి భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు సాధించుకునే విధంగా ముందుకు పోవాలని కోరుతూ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.